ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఏది వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే చాలు, చాలా తొందరగా తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు కాబట్టి తొందరగా రోగాలు అటాక్ అవుతూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. జనరల్గా ఇది వింటూ ఉంటాం మనము. సో అలాంటి ఒక ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి బాగుండాలి అని అంటే, ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అని అంటే ఏమైనా వంటింటి చిట్కాలు ఉన్నాయా సింపుల్గా చేసుకునేవి? ఉన్నాయమ్మా. చిన్న వయస్సు నుంచి మరి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం చేతనే చిన్న వయస్సు నుంచి కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే టాన్సిల్స్ రావడము, తర్వాత అలర్జీలు, దగ్గు, జలుబు ఇలాంటి రావడము, అదేవిధంగా ఊబకాయం రావడము, కొంతమందిలో దురదృష్టవశాత్తు షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, రకరకాల సమస్యలు చిన్న వయసు నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా చిన్న వయసు వాళ్ళకు సోకడము బికాస్ ఆఫ్ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం. సో అవి ఒకటి. తర్వాత చిన్న వయసు నుంచే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు అనేకం వస్తున్నాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడమే కాకుండా వచ్చినప్పటికీ ఒక పట్టణం లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకు వ్యాధి నిరోధక శక్తి మన దేహంలో బాగా ఉంటుందో అప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతికేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ చాలా చాలా ముఖ్యం. దీనే వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి మన మహర్షులు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు నాకు గుర్తొస్తున్నాయండి. నచ్చ సర్వాణి శరీరాన్ని వ్యాధి క్షమత్వే సమర్థాన్ని భవంతి అని చెప్పేసి వేరే సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే అన్ని దేహాలు ఒకే రకమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన ఇంట్లో ఉదాహరణకి ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నాం అనుకోండి. 4 కుటుంబ సభ్యులు మరి ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడినప్పుడు ఆ 4 కుటుంబ సభ్యులు వాతావరణం ఆ వర్షానికి నానేసేసి ఇంటికి వచ్చిన తర్వాత 4లో ఇద్దరికి అనారోగ్యం చేకూరుతుంది. జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తాయి. ఇద్దరికి ఏముండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇద్దరికి వెంటనే అనారోగ్యం చేకూరిన 3వ వ్యక్తికి ఏదో వారం 10 రోజుల తర్వాత ఇలాంటి అనారోగ్యాలు చేకూరుతాయి. 4వ వ్యక్తికి అసలు ఎలాంటి బాధ ఉండదు. మరి ఇదే వాతావరణంలో వాళ్ళు ఒకటేసారి వెళ్ళారు బయటికి, ఇంచుమించు ఇదే వాతావరణంలో ఇంట్లో ఉంటున్నారు, ఇదే పదార్థాలు తీసుకుంటున్నారు, ఇదే సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఉన్నప్పటికీ మరి కొంతమందికి జబ్బు త్వరగా వస్తుంది, కొంతమందికి నిదానంగా వస్తుంది, కొంతమందికి అసలు జబ్బు రావడం లేదు. సో దీన్ని అంతే దృష్టి ఉంచుకుంటే ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మనకు ఎక్కువ ఉందో అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రోజుల్లో మరి ఈ యొక్క బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు, వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు, అదేవిధంగా మరి ఫంగస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఇలాంటివి వస్తున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బాగుంటే చాలా దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా కొంచెం ముందుకు వెళ్ళి మనం మన హిస్టరీ చూసినట్లయితే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్య పరిస్థితి, ఆ రోజుల్లో బ్యాక్టీరియాలకు సంబంధించిన జబ్బులు ఎక్కువ వచ్చేవి. ఉదాహరణకు టైఫాయిడ్, బ్యాక్టీరియా. ఇప్పుడు టైఫాయిడ్ వెతుకుదామన్నా దొరకడం లేదు, తక్కువ కేసులు తగ్గిపోయినాయి. సో క్రమక్రమంగా బ్యాక్టీరియా కూడా మన వ్యాధి నిరోధక శక్తి రెసిస్ట్ అయిపోయేసేసి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల క్రమక్రమంగా వైరస్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కోవిడ్ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, ఇలాంటి వైరస్ కొత్త జబ్బులు పూర్వకాలం మనం వినట్టు కొత్త వైరస్ల పేరుతో కొత్త జబ్బులు కూడా వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటంటే మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ సమస్య వస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఈ విధంగా ఫంగస్ వ్యాధులు కూడా మరి విపరీతంగా వస్తున్నాయి. వచ్చిన ఒక పట్టణంలో ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. కాబట్టి మరి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని సంవత్సరంలో కనీసం ఒక 40 రోజుల పాటు రెగ్యులర్గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం సంవత్సరం అంతా ఉండి మరి సదా అది మన దేహంలో దాని యొక్క ప్రభావం చూపిస్తూ సదా కాపాడుతూ ఎలాంటి జబ్బులు, ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేకుండా ఉండేందుకు, ఒకవేళ అలా వచ్చినప్పటికీ మరి త్వరలోగా తగ్గిపోయేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు ఉసిరిక పొడి తీసుకోవాలి, 100 గ్రాములు ఉసిరిక పొడి, 100 గ్రాములు బెల్లం పొడి, 100 గ్రాములు నెయ్యి. ఈ 3 పదార్థాలు తీసుకొని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నీళ్ళు ఉంచుకొని రోజు ఉదయం పూట 1 టీ స్పూన్ పౌడర్ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, పాలలో కలిపి తీసుకోవచ్చు, ఎవరికి ఎలా వీలైతే అలాగా, లేదంటే మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క పౌడర్ని
మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు సంవత్సరం వరకు కూడా మనకు ప్రొటెక్షన్ దొరుకుతుంటుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది. మరి ఈ రోజుల్లో నెయ్యి వాడకూడదు అని చెప్పేసి పరిస్థితులు ఉన్నాయి. మరి నేనేమో నెయ్యి గురించి చెప్తున్నాను. బెల్లం అనేసరికి వెయిట్ ప్రాబ్లము, కొలెస్ట్రాల్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము ఒకటి కాదు, మళ్ళీ దానికి ఆలోచన చేస్తారు. సార్ ఏమో చెప్పాడు, వీళ్ళు డిస్కస్ చేసి మరి వాడితే ఏమన్నా అవుతున్నాము. మరి అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే, అంటే షుగర్ ఉన్నా, వెయిట్ ఉన్నా, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి వాళ్ళు నెయ్యి, అదేవిధంగా తర్వాత బెల్లం ఇలాంటివన్నీ మినహాయించేసి కేవలము ఉసిరిక పొడి అదొకటి రోజు 1/2 టీ స్పూన్ పౌడర్ కొన్నాళ్ళ పాటు, అది కూడా ఉదయం పూట వాడుతుంటే సరిపోతుంది. అలా వాడుకున్నా సరిపోతుంది అన్నమాట. ఉసిరికలో సి విటమిన్ ఉంది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దేహానికి పోషణ ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహానికి ఉపయోగపడమే కాకుండా, దేహాన్ని పోషించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. కాబట్టి కేవలం ఉసిరిక పొడిని వాడుకున్నా మనకు ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓకే, చాలా ఈజీ అండ్ అందరూ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే రెమెడీ చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.